హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ప్యాన్ కేకులు. పిల్లలకు ఎంతో ఇష్టమైన ప్యాన్ కేకులను కేవలం 2 నిమిషాలలో ఇలా తయారు చేసి పెట్టండి. దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి. దీన్ని మనం ముందుగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి మెత్తగా. అలాగే ఇందులో ఒక ఎగ్గును పగలగొట్టి వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు బటర్ అయినా పర్లేదు, నెయ్యి అయినా పర్లేదు. నెక్స్ట్ వెనీలా ఎసెన్స్, దాని క్యాప్ ఉంటుంది కదా, దాంతో ఒక పావు వంతు. అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్. వీటన్నింటినీ ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు వరకు కాచిన పాలు వేసుకోండి. అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి. గోధుమ పిండితోటి చేసుకుంటే చాలా తొందరగా అరిగిపోతాయి పిల్లలకు. చూడండి, కేక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కొంచెం వేడైన ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి కాస్త కరిగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్ కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. దాని మీద ఒకటి చిన్న ప్లేట్ లాంటిది పెట్టి ఉడకనివ్వాలి. ఒక 1 మినిట్ తర్వాత ఇలా ఉడికిపోతుంది. దాన్ని ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. చూడండి, ఇలా పొంగుతుంది మంచిగా. వాటన్నిటిని కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు ఎప్పుడు ప్యాన్ కేకులు చేసినా కానీ ఇలా గోధుమ పిండితో చేయండి. పిల్లలకు చాలా తొందరగా అరిగిపోతాయి. ప్యాన్ కేకులకు కానీ కేక్ కానీ మైదా పిండి కంటే గోధుమ పిండి చాలా బెటర్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు షుగర్ పడుతుంది. అలాగే ఒక ఎగ్, ఇవి సరిపోతాయి. వీటన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల చాలా టైం తగ్గుతుంది. అలాగే అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి, మంచిగా స్పాంజీ లాగా వస్తాయి. వీటిని తిన్నప్పుడు పిల్లలకు అనిపిస్తుంది సేమ్ కేక్ తిన్నామనే ఫీలింగే ఉంటుంది. మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.